We completed Fourier transforms, Fourier sine transform, Fourier cosine transform. So today topic is finite Fourier transform and Parseval's formula. సో ఇక్కడ ఉన్నది చూడండి ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లం ఏమంటున్నాడంటే ఫైండ్ ది Fourier sine transform of f of x equal to find the Fourier sine transform of f of x equal to 1 in the range 0 less than x less than a and x greater than a. సో ఏం చేస్తున్నాడు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు, జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. జీరో నుంచి ఏ వరకు ఒక వాల్యూ, మళ్ళీ ఏ నుంచి ఎక్కడ డిఫైన్ చేయలేదంటే ఇన్ఫినిటీ వరకు. సో ఈ వాల్యూస్ ప్రకారం ఏం చేయమంటున్నాడు, Fourier sine ట్రాన్స్ఫార్మ్ చేయమంటున్నాడు. Fourier sine ట్రాన్స్ఫార్మ్ మనకి ఫార్ములా తెలుసు కదా. ఫస్ట్ fs ఆఫ్ ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఇంటిగ్రల్ 0 to infinity f of x sin sx dx. అదే ఫార్ములా రాసాను చూడండి ఇక్కడ, fs of s equal to integral 0 to infinity f of x sin sx dx. ఈ f of x అనే వాల్యూ డైరెక్ట్ గా 0 to infinity వరకు ఒక వాల్యూ కాదు. ఇది 0 అయితే ఇది ఇన్ఫినిటీ తీసుకున్నాం అనుకో, 0 to infinity దగ్గర ఒక వాల్యూ అలా డిస్కనెక్ట్ చేసాడు. ఎక్కడంటే ఏ దగ్గర, 0 నుంచి ఏ వరకు. సో ఫైనైట్ వాల్యూ దగ్గర దీని వాల్యూ 1, ఏ టు ఇన్ఫినిటీ వాల్యూ దీని వాల్యూ ఎంత 0. సో అలాగే మనం కూడా 0 to infinity ఇంటర్వెల్ ని బ్రేక్ చేద్దాం. ఎలా బ్రేక్ చేస్తాం చూడండి. ఫస్ట్ బ్రేక్ వచ్చేటప్పటికి 0 to a sin sx dx, తర్వాత a to infinity sin sx dx. అంటే దీంట్లో రీప్లేస్ చేసాం అనమాట. ఆ పైన ఉన్న ఫార్ములాలో ఈ f of x వాల్యూని రీప్లేస్ చేయడం జరిగింది. ఇక్కడ f of x ఉంది కదా, ఈ f of x వాల్యూ డైరెక్ట్గా ఇవ్వలేదు, బ్రేక్ చేసాం. సో 0 to a దగ్గర f of x వాల్యూ 1, a to infinity దగ్గర f of x వాల్యూ 0. కాబట్టి ఇంటిగ్రేషన్ మొత్తం 0 అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలింది, ఇంటిగ్రల్ లో sin sx dx విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. sin sx ఇంటిగ్రేషన్ మైనస్ cos sx బై s. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మైనస్ cos sx బై s. సో మైనస్ 1/s అనేది కాన్స్టెంట్, మైనస్ 1/s పక్కన పెట్టండి. ఇంకేం మిగిలింది, cos sx. దీంట్లో లిమిట్స్ పెట్టండి 0 to a. సో 0 to a పెట్టినప్పుడు ఫస్ట్ అప్పర్ లిమిట్ మైనస్ 1/s పక్కన ఉంటుంది, కాస్ ఎక్స్ ప్లేస్ లో పెట్టండి, కాస్ ఏఎక్స్ కాస్ ఎస్ఏ లేదా ఏఎస్. తర్వాత లోవర్ లిమిట్ కాస్ 0, కాస్ 0 అంటే 1. సో కాస్ ఏఎస్ మైనస్ 1 బై మైనస్ ఎస్. న్యూమినేటర్లో కొంచెం మైనస్ కామన్ చేయండి, ఆ మైనస్ డినామినేటర్లో ఉన్న మైనస్ క్యాన్సిల్ చేస్తే 1 మైనస్ కాస్ ఏఎస్ బై ఎస్. అది మనకు కావాల్సిన ఫార్ములా. సో ఈజీగా సాల్వ్ అయిపోయింది.
సో ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అని ఇస్తాడు క్లియర్గా. ఇక మామూలుగా నేను జనరల్గా చేస్తాము. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ది ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. సో ఈ వాల్యూ 0 to a దగ్గర ఏమో 1 అంటాడు, దాని తర్వాత ఏమో 0 అవుతుంది. సో సింపుల్గా అంటే 0 to a ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎస్ఎక్స్ డిఎక్స్, ఏ టు ఇన్ఫినిటీ దీని వాల్యూ ఎలాగో 0. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 1, కాస్ ఎస్ఎక్స్ ఇంటిగ్రేషను సైన్ ఎస్ఎక్స్ బై ఎస్, లిమిట్స్ 0 to a. ఇక్కడ 1/s అనేది కాన్స్టెంట్, ఫస్ట్ అప్పర్ లిమిట్ సైన్ ఎస్ఏ లేదా ఏఎస్ మైనస్ సైన్ జీరో అంటే 0 అంటే సైన్ ఏఎస్ బై ఎస్, సేమ్ దాంట్లో. ఇలా ఉంటాయి చిన్న చిన్న ప్రాబ్లమ్స్. చెప్పే కదా షార్ట్ ఆన్సర్స్ బాగా ఇంపార్టెంట్ అని చెప్పేసి. మీరు ఎగ్జామినేషన్ లో మాత్రం మీకు క్లియర్ గా మెన్షన్ చేస్తాడు ఫైండ్ ది ఫైనైట్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. వన్ మినిట్. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది ఇంకోటి. ఈసారి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్ ఇచ్చాడు. ఎప్పుడైనా కానీ మన ఫార్ములా ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చాడు, ఫోరియర్ సైన్ ఉన్నాడు. ఇక్కడ ఒక ఫార్ములా గుర్తురావాలి, ఈ పవర్ ఏఎక్స్ సైన్ బిఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి ప్రాబ్లం చేయాలి. సో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇచ్చిన ఇంటర్వెల్ ఎలా ఇచ్చాడు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈ పవర్ మైనస్ ఏఎక్స్, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అన్నాడు కాబట్టి ఎఫ్ఎస్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎస్ఎక్స్ డిఎక్స్. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ మైనస్ ఏఎక్స్ సైన్ ఎస్ఎక్స్. దీనికి చెప్పిన ఫార్ములా ఉంది కదా, ఈ పవర్ మైనస్ ఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ సైన్ బిఎక్స్ మైనస్ బి కాస్ బిఎక్స్ అని అది తీసుకున్నాం. ఇప్పుడు లిమిట్స్ ఏం పెట్టాలి, 0 to ఇన్ఫినిటీ. 0 to ఇన్ఫినిటీ పెట్టినప్పుడు మనం చాలాసార్లు యూజ్ చేసాం. ఈ పవర్ మైనస్ ఇన్ఫినిటీ దట్ ఈక్వల్ టు 1 by ఈ పవర్ ఇన్ఫినిటీ దట్ ఈస్ 1 by ఇన్ఫినిటీ, సో ఈక్వల్ టు 0. సో దీంట్లో అప్పర్ లిమిట్ రీప్లేస్ చేసినప్పుడు 0 అవుతుంది. 0 ఇంటూ ఈ వాల్యూ 0 ఇంటూ సంథింగ్ ఏమవుతుంది 0. సో టోటలీ అప్పర్ లిమిట్ మొత్తం 0, లోవర్ లిమిట్ 0 పెట్టాలి. సో ఈ పవర్ 0 అంటే 1 by ఏ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్, సైన్ 0 అంటే 0, కాస్ 0 అంటే 1. ఇంకేం మిగులుతుంది, ఓన్లీ మైనస్ ఎస్ మిగులుతుంది. ఇక్కడ ఒక మైనస్, ఇది ఒక మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎస్ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇలా క్యాల్కులేట్ చేయాలన్నమాట. ఇది సేమ్ అదే ప్రాబ్లం, కాకపోతే ఏంటంటే ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఇచ్చాడు. ఇక్కడ మన ఫార్ములా మారిపోద్ది. ఏంటంటే ఇంటిగ్రల్ ఈ పవర్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ కాస్ బిఎక్స్ ప్లస్ బి సైన్ బిఎక్స్. అలాగా ఏ అంటేనేమో ఇక్కడ మైనస్ ఏ, బి అంటేనేమో ఎస్. అలా కంపేర్ చేస్తే ఈ పవర్ మైనస్ ఏఎస్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఇంటూ మైనస్ ఏ కాస్ ఎస్ఎక్స్ ప్లస్ సైన్ ఎస్ఎక్స్
లిమిట్స్ 0 to ఇన్ఫినిటీ. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ అప్పర్ లిమిట్ పెట్టాలి. అప్పర్ లిమిట్ ఏం పెట్టాలి? ఇన్ఫినిటీ పెట్టాలి. దేంట్లో ఫస్ట్ e పవర్ మైనస్ as అంటే e పవర్ మైనస్ a ఇంటూ ఇన్ఫినిటీ అంటే e పవర్ మైనస్ ఇన్ఫినిటీ అంటే 0. ఫస్ట్ అప్పర్ లిమిట్ 0 అవుతుంది. లోవర్ లిమిట్ ఇక్కడ s మిగులుతుంది. సో ఎదురు ఒక మైనస్ మిగిలిపోయింది, ఇక్కడేమో సైన్ 0 అయిపోతుంది. ఇక్కడ ఏ మిగులుతుంది, ఎందుకంటే సైన్ 0 0 కాస్ 0 అంటే 1. a బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, మనకి ఫార్ములాస్ ఉన్నాయి చూసారా, ఆ ఫార్ములా ప్రకారం a బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఎల్ ఆఫ్ సైన్ 80 ఫార్ములా కదా లాప్లాస్ లో, ఆ ఫార్ములా ప్రకారం. వీటిలో కొన్ని ఉన్నాయి ఇవి ప్రాబ్లమ్స్. తర్వాత టాపిక్ ఏంటంటే మనకి పార్సెవెల్స్ ఐడెంటిటీ అని చెప్పేసి ఒక టాపిక్ ఉంది, ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్ క్వశ్చన్ ఇలా ఇవ్వాలము, ఏమని ఇస్తాడంటే ఫైండ్ ది ఫైనైట్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇలా ఇస్తాడు మీ క్వశ్చన్స్ అన్ని కూడా. అవి మామూలుగా జనరల్గా ఇచ్చాడు, మీ క్వశ్చన్ ఇలా ఉంటుంది, ఐడెంటిఫికేషన్ మీకు ఈజీగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లం కూడా చూద్దాం, చూడండి ఒకసారి. ఫైండ్ ది ఫైనైట్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మైనస్ ఎక్స్ అంటే ఎప్పుడు ఎక్స్ అనే వాల్యూ సి కంటే తక్కువ అయినప్పుడు, ఇంకోటి ఏమో 5 మైనస్ ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూ సి కంటే ఎక్కువైనప్పుడు. తక్కువ అవుతుంది అంటే మనం జనరల్గా ఏం తీసుకుంటాం, ఫైనైట్ అంటున్నాడుగా, ఫైనైట్ అంటే ఖచ్చితంగా మనం తక్కువ అవుతుంది అంటే ఇలా తీసుకోండి, 0 to π అంటే 0 to x మధ్య ఉన్న వాల్యూనే సి ఈక్వల్ టు 5 తీసుకున్నాం అనుకో, 0 to πకి మధ్యలో ఉన్న వాల్యూ మాత్రం మనకి ఎక్స్ అవుతుంది, రిమైనింగ్ అన్ని 0. సో అలాగే మనం ఇన్ఫైనైట్ తీసేసుకొని దాన్ని బ్రేక్ చేసినా కానీ ఒకవేళ ఆ వాల్యూ డిఫైన్ చేయలేదు కాబట్టి అది ఎలాగో 0 తీసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఫైండ్ ది ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే వాల్యూ ఇలా తీసుకొని ఇక్కడ కంపేర్ చేసినప్పుడు ఎక్స్ అనేది లెస్ దాన్ సి, ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ సి వచ్చినప్పుడు సి అనే వాల్యూ ఎంత చేసుకుంటారంటే 5 అని ఏం చేసుకోండి, ఎందుకంటే ఫైనైట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అన్నాడు కదా. ఇక్కడ వాల్యూస్ కూడా దేంట్లో ఉంది, 5 మైనస్ ఎక్స్ అనే టర్మ్ లో ఉంది. సో 5 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకో, అప్పుడు ఆటోమేటిక్గా ఈ రేంజ్ అనేది ఎక్స్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 5 అయ్యే రేంజ్ ఎక్కడ ఉంటుంది మనకి, ఎక్స్ లెస్ దాన్ సి, ఎక్స్ గ్రేటర్ దాన్ సి, కాబట్టి సి ఈక్వల్ టు 5 అని ఏం చేసుకోండి. సో ఫైనైట్ అంటున్నాడు కాబట్టి 0 to ఇన్ఫినిటీ రాయకూడదు కాబట్టి ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఎఫ్ఎన్ఎస్ ఆఫ్ ఎస్ ఇలా తీసుకుంటాం ఫార్ములా, ఇంటికల్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ సైన్ ఎన్ పై ఎక్స్ బై పై ఇంటూ డిఎక్స్. ఎన్ పై ఎక్స్ బై సి రాయాలి, సి ప్లస్ లో పై రాసుకుంటాం, పై క్యాన్సిల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫస్ట్ వాల్యూ మైనస్ ఎక్స్, సెకండ్ వాల్యూని దీని నుంచి క్యాల్కులేట్ చేస్తేనే మనకి సి ఈక్వల్ టు 5 అనేది వచ్చింది. సో సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఎలా చేస్తాం, మైనస్ బయట రాసేయండి, ఎక్స్ ఇంటూ సైన్ పై క్యాన్సిల్, సైన్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఏం చేద్దాం, ఫస్ట్ ఎక్స్ తీసుకుందాం, దాని డెరివేటివ్ 1, ఇది ప్లస్ అయితే ఇది మైనస్, సైన్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఎన్, దీనికి మళ్ళీ ఇంటిగ్రేషన్ మైనస్ సైన్ ఎన్ఎక్స్ బై ఎన్ స్క్వేర్. సో మొత్తానికి లిమిట్స్ 0 to 5. సో ఫుల్ రేంజ్ దగ్గర సైన్ పై అన్న 0నే, సైన్ 0 అన్న 0నే. -1/n పక్కన పెట్టండి, ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ మిగులుతుంది. సో 0 to π, ఫస్ట్ పై పెట్టండి, 1/n, పై కాస్ ఎన్ పై, 0 పెట్టారు అనుకో 0, కాస్ ఎన్ పై అంటే -1/n. సో టోటల్ వాల్యూ ఎంత వస్తుంది, 1/n పై ఇంటూ -1/n. ఇక్కడ ఆపేసాడు. యాక్చువల్ దీని వాల్యూ ఎంత అంటే 5/n, కాస్ ఎన్ పై అంటే -1/n. ఓకే, సాల్వ్ ది ఇంటిగ్రల్ ఈక్వేషన్స్, ఇవి అవసరం లేదు, పార్సెల్స్ చూద్దాం. ఇక్కడ ఒక కన్వల్యూషన్ కూడా ఉంది, ఇది ఒక టాపిక్ చూద్దాం చూడండి.
లాప్లాస్ లో చేసాం కదా సేమ్ దానిలాగే. Convolution. The convolution of two functions f of x and g of x over the interval minus infinity to infinity is defined as f of x into g of x equal to integral minus infinity to infinity f of u g of t minus u అని రాసుకునేవాళ్ళం. గుర్తుందా అక్కడ? ఇక్కడ ఏంటంటే x మైనస్ u అని రాసుకున్నాం du. సో లాప్లాస్ లో ఏంటంటే f of x into g of x అంటే f of t into g of t ఈక్వల్ టు లాప్లాస్ లో కన్వల్యూషన్ f of t into g of t ఈక్వల్ టు integral 0 to infinity f of u g of t minus u into du ఇలా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ t ప్లస్ లో x తీసుకుంటున్నాడు కాబట్టి f of x into g of x ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఫుల్ రేంజ్ తీసుకుంటున్నాడు మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ f of u g of t ప్లస్ లో x అనమాట. దీన్నే ఫోల్ గా h of x అనుకుంటున్నాడు. ఆ స్టార్ అనేది కన్వల్యూషన్ ఆపరేటర్. స్టేట్ అండ్ ప్రూవ్ ఆఫ్ కన్వల్యూషన్ థియరమ్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ సిలబస్ లో లేదు, అవసరం లేదు, ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. పార్సెల్స్ ఫామ్ లో ఒకటి ఉంది చూడండి. ఇక్కడ మీరు పార్సెల్స్ ఒకటి తీసుకోండి ఫామ్ లో. ప్రూఫ్స్ అవసరం లేదు, థియరమ్ వితౌట్ ప్రూఫ్స్ అని ఇచ్చేస్తాడు మీకు సిలబస్ లోనే, దేనికి ప్రూఫ్స్ అవసరం లేదు. ఫస్ట్ ఫామ్ లా ఇక్కడ పార్సెల్స్ లో టూ డిఫరెంట్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు ఏం తీసుకుంటాం అంటే 1/2π into integral 0 to infinity f of s g bar of s ds equal to integral minus infinity infinity f of x into g bar of x dx. అంటే ఎలాగంటే సైన్ sx cos 2x ఇలా ఇచ్చాడు అనుకో, టూ ఫంక్షన్స్ రెండు పక్క పక్కన ఉన్నప్పుడు ఈ ఫామ్ లో వాడతాం. అలా కాకుండా సైన్ స్క్వేర్ sx ఇచ్చాడు, కాస్ ఇవ్వాలి, ఒక ఫంక్షన్ కి స్క్వేర్ ఇచ్చాడు, అప్పుడు ఏం చేస్తాం అంటే సెకండ్ ఫామ్ లో యూజ్ చేస్తాం. అంటే ఎలాగా ఇది 1/2π into ఒకదానికే స్క్వేర్. ఓకే, మనకి ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఉంటుంది. క్వశ్చన్ లో టూ డిఫరెంట్ ఫంక్షన్స్ పక్క పక్కన ఉన్నాయి అనుకో, ఫస్ట్ ఫామ్ లో 1/2π ఇంటిగ్రల్ 0 to infinity f of s g bar of s ds ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ f of x g bar of x dx. లేదు మనకి ఇచ్చిన క్వశ్చన్ కనుక మొత్తం టోటల్ గా x/1 + x² హోల్ స్క్వేర్ ఉంది, అప్పుడు 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ f of s హోల్ స్క్వేర్ ఇంటూ ds ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ f of x హోల్ స్క్వేర్ ఇంటూ ds. ఇది పార్సెల్స్ ఫార్ములా అన్నమాట. సో వీటికి ఐడెంటిఫికేషన్ టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ నేను తర్వాత మీకు షేర్ చేస్తాను. నోట్స్ లో ఉండాలి, దీంట్లో మెటీరియల్లో లేదు. వీటినే మనం ఏమిటంటే పార్సెల్స్ ఐడెంటిటీస్ అంటాము. దీని ప్రూఫ్ కూడా ఇక్కడ ఉంది కానీ మీకు అవసరం లేదు, ప్రూఫ్ అనేది మీకు సిలబస్ లో లేదు కాబట్టి అవసరం లేదు. క్వశ్చన్ ఎలా ఇస్తాడో ఒకసారి చూడండి. ఇక్కడ రిజల్ట్స్ ఇచ్చాడు చూడండి. మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీని 0 to infinity రాసడానికి ఎంత వస్తుంది? 2/π. యాక్చువల్గా 1/π కదా, 1/2π కాబట్టి ఇక్కడ 2/π, ఇక్కడ కూడా 2/π. సో ఇలా తీసుకోండి. పార్సెల్స్ ఐడెంటిటీ ఫర్ ది ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్, పార్సెల్స్ ఐడెంటిటీ ఫర్ ది ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ కూడా ఉంటుంది. అంటే మీరు ఈ ఫామ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇందాక చెప్పిందేమో పార్సెల్స్ ఐడెంటిటీ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి, పార్సెల్స్ ఐడెంటిటీ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఇది. పార్సెల్స్ ఐడెంటిటీ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే సైన్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ చేద్దాం. ఇది సైన్ ట్రాన్స్ఫార్మ్ అనమాట. టూ డిఫరెంట్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు టూ ఫంక్షన్స్ సేమ్ అయినప్పుడు ఎలా తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే సఫిక్స్ లో ఎస్ వచ్చిందంటే సైన్, సఫిక్స్ లో సి వచ్చిందంటే కాస్, సఫిక్స్ లేదంటే అది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ అని. ఈ ఫార్ములాస్ గుర్తుంటేనే మనం ప్రాబ్లం చేయగలం. ఇచ్చిన ప్రాబ్లం బట్టి మనం క్వశ్చన్ ఐడెంటిఫై చేసే టేబుల్ ఒకటి ఉంటుంది, అది చెప్తా మీకు, నేను షేర్ చేస్తాను. సో ఆ టేబుల్ ప్రకారం చూస్తే ఏమవుతుందంటే మనకి యూజింగ్ పార్సెల్స్ ఐడెంటిటీ క్వశ్చన్లు ఇచ్చేస్తాడు, మీరు ఐడెంటిఫికేషన్ ఏం అవసరం లేదు, పార్సెల్స్ ఐడెంటిటీ యూజ్ చేయమంటున్నాడు. దేనికంటే ఇంటిగ్రల్ 0 to infinity 1/a² + t² b² + t² dt ఈక్వల్ టు ఈ వాల్యూ ప్రూవ్ చేయమంటున్నాడు. మనం అంతా క్వశ్చన్ మీద డిపెండ్ అవ్వాలి. మనకి ఇచ్చిన ఇంటర్వెల్లో 0 to infinity ఉంది, మైనస్ ఇన్ఫినిటీ ఇన్ఫినిటీ ఉందో చూడాలి. 0 to infinity ఉందంటే ఫోరియర్ కొసైన్ కానీ ఫోరియర్ సైన్ కానీ. సో టేబుల్ దాని ప్రకారం 1/a² + s² ఇలా వస్తే కనుక 1/, అంటే a² + s² ఇలా వస్తే కనుక అది కాస్, s/, అని వచ్చింది అనుకో అది సైన్, అంటే న్యూమినేటర్ లో కూడా మనకి వేరియబుల్ వస్తుంది సైన్. సో ఇలా వచ్చింది కాబట్టి 1/a² + t² వచ్చిందని మనం ఏ ఫామ్ లో తీసుకోవాలి? ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ తీసుకోవాలి. ఇక్కడ ఏముంది ఇంటర్వెల్ మనకి 0 to infinity తో స్టార్ట్ అయింది. 0 to infinity తో స్టార్ట్ అయింది అంటే అది ఫోరియర్ సైన్ కానీ
ఫోరియర్ కొసైన్ గానీ అవ్వాలి. టేబుల్ ప్రకారం 1/a² + s², ఇటు 1/a² + t² లేదా 1/a² + b², ఇటువంటివన్నీ కూడా మన దేంట్లో వస్తాయంటే కొసైన్ ట్రాన్స్ఫార్మ్ లో వస్తాయి. న్యూమరేటర్ కూడా వేరియబుల్ వస్తే సైన్ వస్తుంది అనమాట. ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయా, సింగిల్ ఫంక్షన్ ఉందంటే 2 ఫంక్షన్స్, అంటే ఫస్ట్ ఫామ్ లో వాడాలా, సెకండ్ ఫామ్ లో అంటే ఫస్ట్ ఫామ్ లో వాడాలి. సో రాసుకోండి, f(x) = e⁻−ax, ఇది కూడా ఏం చేసుకోవాలి, టేబుల్లో ఉంటుంది. ఇది కూడా ఏ సిచ్యువేషన్ లో ఏ ఫార్ములా తీసుకోవాలి, దాని యొక్క ఫంక్షన్ f(x) కూడా టేబుల్లో ఉంటుంది. అంటే ఎలా ఉంటుంది, 1/a² + t² ఉంటే దానికి ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ వాడాలి. ఇక్కడ ఏ అనే వాల్యూ కాబట్టి దీనికి f(x) వాల్యూ e⁻−ax తీసుకోవాలి. అదే b² ఉంటే f(x) వాల్యూ అది తీసుకోవాలి, e⁻−bx తీసుకోవాలని టేబుల్ ఉంటుంది. ఆ టేబుల్ మీకు పంపిస్తాను, దాన్ని బట్టి చూసుకోవాలి. సో దాని ప్రకారం f(x) వాల్యూ e⁻−ax ఏం చేసుకోవాలని తెలిసింది. fc(s) ఇది a/s² + a², g(x) gc(x) b/s² + b². ఇక్కడ అసలు ఏ లేదు, బి లేదు, మీరు ఎలా రాస్తున్నారు అంటే మన ఎజ్యూమ్షన్ అటువంటి వాటిని మనం ఎజ్యూమ్ చేసుకోగలుగుతాం. ఏమవుతుంది, a/a² + s² కానీ లేదా t² కానీ, b/s² తీసుకోండి, b/s² + b² ఇలా ఉంటేనే కాస్ట్ తీసుకోవాలి. ఇక్కడ ఏ లేదు, బి లేదు కదా అని చెప్పేసి మనం వదిలేయకూడదు. ఎజ్యూమ్షన్ ప్రకారం మీరు ఏం చేస్తారంటే తీసుకోండి, తర్వాత దాన్ని సాల్వ్ చేద్దాం. ఎజ్యూమ్షన్ ఏం తీసుకోవాలి, fc(s) అంటే a/s² + a², ఇది దేనికి దగ్గరగా ఉందంటే 1/a² + t² దగ్గరగా ఉంది కాబట్టి దీని ప్రకారం దీన్ని ఎజ్యూమ్ చేయడం జరిగింది. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమో 1/a² + t² ఉంది. ఇది ఎలా ఉందంటే a/a² + s² ఫార్మాట్ లో ఉంది. ఇలా ఉంటే దానికి ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ వాడాలి. దాని f(x) వాల్యూ, స్మాల్ f(x) వాల్యూ ఎంత అంటే e⁻−ax అన్నమాట. సిమిలర్ గా g(x) వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి. ఇది e⁻−ax అంటే దీనికి సంబంధించింది, ఇది e⁻−bx. అలాగే gc(s) అంటే b/s² + b², b/s² + b². ఇప్పుడు యూజింగ్ పార్సల్స్ ఐడెంటిటీ ఫర్ ది ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్, మనకున్న ఫార్ములా ఫస్ట్ ఫార్ములా సెకండ్ ఫార్ములా అంటే 2 డిఫరెంట్ ఫంక్షన్స్ కాబట్టి ఫస్ట్ ఫార్ములానే 2/π ∫0 to fc(s) gc(s) × ds = ∫0 to f(x) gx dx. 2/π fc(s) అంటే మనం ఎజ్యూమ్ చేసుకుంది ఎంత ఎజ్యూమ్ చేసుకున్నాం చూడండి, a/s² + a², a/s² + a², ఇక్కడ రాస్తున్నాను. gc(s) అంటే b/s² + b², ఇక్కడ రాద్దాం. తర్వాత ∫0 to f(x) అంటే e⁻−ax, g(x) అంటే e⁻−bx. సో మల్టిప్లై చేసాం అనుకో, ఇంటిగ్రేషన్ లోపల ఉన్నది a × b ఏమవుతుంది, ab అవుతుంది. దీన్ని బయట తీసుకెళ్ళిపోండి, అంటే 2ab/π ∫0 to 1/s² + a² × 1/s² + b² ds = a⁻m × a⁻n ఫార్ములా, a⁻m+n ఫార్ములా తీసుకుంటే e⁻−a + b × x, దీనికి ఇంటిగ్రేషన్ e⁻−a + b × x ఇక్కడ x ఉంది -a + b. ఫస్ట్ అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్, ఇన్ఫినిటీ పెడితే e⁻∞ అంటే 0, లోవర్ లిమిట్ పెడితే -(-+) 1/a + b మిగులుతుంది. అవునా కదా, ఎదుర 2ab × π ఉంది, ఇక్కడ 2ab/π × 1/s² + a² s² + b² ds = 1/a + b మిగిలింది. నాకేంటంటే ఓన్లీ ఈ వాల్యూ కావాలి, మిగతా వాల్యూ అవసరం. కాబట్టి 2ab/π అనేది అటైపు వెళ్తే π/2ab అవుతుంది. ఇక్కడ చూడండి, π/2ab రివర్స్ అయింది ఇది టైప్కి వెళ్తే. సో ఇప్పుడు మనకి ఇచ్చిన ఫార్ములా ఏమో టీలో ఉంది, కానీ మనం చేసినేమో ఎస్లో చేసాం. కాబట్టి ఎస్ ఈజ్ ఆర్బిటరీ అని చెప్పి s+లో టీ పెట్టుకోండి, మనకు కావాల్సినంత అనేది వచ్చేస్తుంది. సో ఎజ్యూమ్షన్ ఎలా జరుగుతుందంటే టేబుల్ డ్రా చేసుకోండి, లేదు ఇప్పుడు అయినా కానీ మీరు 1 by 1 ఇలా రాసుకున్న నోట్బుక్లో సరిపోతుంది. ఫస్ట్ సీరియల్ నెంబరు ఎలా ఉండాలి, a/s² + b² కనుక మీ క్వశ్చన్లో ఈ ఫార్మేట్లో ఉంటే మీరు ఏ ఫార్ములా తీసుకోవాలి,
ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు అది 0 to ఇన్ఫినిటీ ఉంటే దానికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత e పవర్ మైనస్ ఎక్స్. సిమిలర్ గా బి బై ఎస్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఉంటే ఎలా ఉన్నా కానీ ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మే. దీనికి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఈ పవర్ మైనస్ బిఎక్స్. సో మీకు ఇలా లేదు. క్వశ్చన్ ఎలా ఉంది, ఏ లేదు, 1 ఉంది, ఇక్కడ బి లేదు, 1 ఉంది. కానీ ఫార్ములా ప్రకారం మీరు ఇక్కడ ఏ నిజం చేసుకోవాలి, ఇక్కడ బి నిజం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది ఫస్ట్ది. ఇలా వచ్చినాయని మీరు టేబుల్లో రాసుకున్నారు పేపర్, అదే మీకు ఏమవుతుంది అంటే ఒక ఫార్మేట్ అవుతుంది. ఆ ఫార్మేట్ ప్రకారం ఐడెంటిఫికేషన్ అన్నమాట. దానికి లాగే సేమ్ ఈ వాల్యూ ఉంది, ఇది కూడా చూసి సెకండ్ ఫార్మేట్ లోకి వెళ్దాం. యూజింగ్ పార్సెల్స్ ఐడెంటిటీ 1/1 plus t square 1/4 plus t square equal to 5/12 అన్నాడు. 1/1 square plus t square ఏ ఫార్మేట్ లో ఉంది, 1/1 plus t square అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అని. కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకంటే ఇలా ఉన్న ప్రతిదీ కూడా మనకి కొసైన్ ట్రాన్స్ఫార్మ్ లో ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ఎఫ్సి ఆఫ్ ఎస్ ని ఇక్కడ ఏ బై ఎస్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఏ అంటే 1/s స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ని. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈ పవర్ ఏ వాల్యూ 1 కదా, కాబట్టి మైనస్ ఎక్స్. ఇక్కడ దీని వాల్యూ వచ్చినప్పుడు న్యూమరేటర్ 2 ఉంది కాబట్టి జీ ఆఫ్ ఎక్స్ వాల్యూ మైనస్ 2x. అర్థమవుతుందా? 1/1 స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ ఇలా ఉంటే మనం చేయాల్సింది ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ న్యూమరేటర్ లో 1 ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. ఇంకోటి 1/2 స్క్వేర్ ప్లస్ టీ స్క్వేర్ ఉంది. యాక్చువల్ గా మనకి 2 అని ఉండాలి, లేకపోయినా మనం అలాగే ఏజింగ్ చేసుకుందాం. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ పవర్ మైనస్ 2x ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. వాడాల్సింది ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ వాడతాము, ఇంటిగ్రేషన్ చేస్తాము. ఈ పవర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ మైనస్ 2x అంటే ఈ పవర్ మైనస్ 3x. ఇది ఈ పవర్ మైనస్ 3x ఇంటిగ్రేషన్ ఈ పవర్ మైనస్ 3x/3. లిమిట్స్ పెడితే ఏమవుతుంది మనకి 1/3 మిగులుతుంది. ఇక్కడ ఆల్రెడీ 4/π ఉంది. ఈ 4/π అనేది టైప్కి వెళ్తే 5/4 అవుతుంది. 5/4 ఇంటూ 1/3 అంటే 5/12. యాక్చువల్గా ఇంతకుముందు చేసింది ఏబీలో చేసాం, ఇప్పుడు ఏంటంటే 1, 2 అనే నెంబర్స్ లో చేస్తాం. ఇప్పుడు సెకండ్ ఫార్మేట్ లో ప్రాబ్లం చేద్దాం. సెకండ్ ఫార్మేట్ మీరు క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది. ఎలాగా 100 ఒక వాల్యూ ఇస్తాడు, కానీ అది హోల్ స్క్వేర్ ఇస్తాడు. 1/x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అన్నమాట. సో ఇక్కడ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అలా వచ్చింది అంటే అది ఖచ్చితంగా ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మే. సైన్కి న్యూమినేటర్ లో కూడా వేరియబుల్ వస్తుంది, కొసైన్కి న్యూమినేటర్ లో కాన్స్టెంట్ వస్తుంది. కానీ ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉంటాయా, ఎఫ్ఎఫ్ఎక్స్ జిఎఫ్ఎక్స్ అంటే లేదు. ఉన్న ఒక ఫంక్షనే హోల్ స్క్వేర్ లో ఉంది కాబట్టి ఇది రిపీటెడ్ ఫంక్షన్. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నది ఏం ఫామ్ లో తీసుకుంటాం అంటే ఈ ఫామ్ లో తీసుకుంటాం. 2/π ఇంటూ ఎఫ్సి ఆఫ్ ఎస్ హోల్ స్క్వేర్. ఎఫ్సి ఆఫ్ ఎస్ అంటే ఏమి తీసుకుంటాం, ఇక్కడ ఉన్న వాల్యూ 1/1 ప్లస్ ఎస్ స్క్వేర్. ఇక్కడ 1 వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత ఈ పవర్ మైనస్ ఎక్స్. రీప్లేస్ చేయండి. 2/π ఇంటూ ఈ వాల్యూ ఈక్వల్ టు ఇది ఈ పవర్ మైనస్ 2x కి ఈ పవర్ మైనస్ 2x/-2 అంటే 1/2. ఇక్కడ ఉన్న 2/π టైప్కి వెళ్తే 5/2 ఇంటూ 1/2 అంటే 5/4. అలా సింపుల్. ఇప్పుడు వరకు అన్ని మనం ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మే చేసాం. ఇప్పుడు ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ప్రాబ్లం చూడండి, అర్థమవుతుంది. x/x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్, x/x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు, x/x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇగో న్యూమినేటర్ లో వేరియబుల్ వచ్చింది. న్యూమినేటర్ లో వేరియబుల్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది ఏ ఫామ్ లో వాడాలి, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ వాడాలి. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ లో 2 ఫార్ములాస్ ఉన్నాయి. 2 డిఫరెంట్ ఫంక్షన్స్, సింగిల్ ఫంక్షన్ హోల్ స్క్వేర్ లో ఉంటుందా, సింగిల్ ఫంక్షన్ హోల్ స్క్వేర్ లో ఉంటుంది. సో మనం ఇక్కడ ఏం తీసుకోవాలంటే తీసుకున్న ప్రాబ్లం ప్రకారం ఇప్పుడు ఏం రాయాలి, ఎఫ్ఎస్ ఆఫ్ ఎస్ రాయాలి, స్మాల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసుకోవాలి. అది ఎలా రాద్దామో చూద్దాం.
కొంచెం పేపర్లు జిగ్జాగ్గా ఉన్నాయి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే యాక్చువల్గా మనం అక్కడ ఎఫ్సిఎఫ్ఎస్ అంటే మనం ఏం తీసుకునే వాళ్ళం, A/S² ప్లస్ A² అని తీసుకునే వాళ్ళం, లేకపోతే A/A² ప్లస్ S². కానీ ఇక్కడ ఏంటంటే ఎస్ వస్తుంది అన్నమాట, అంటే వేరియబుల్ వస్తుంది. ఎఫ్ఎస్ అంటే S/S² ప్లస్ A² అంటే 1 ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చింది 1. ఇక్కడ 1 ఉంది కాబట్టి దీనికి కరస్పాండ్ గా e⁻f(x) వాల్యూ e⁻−x తీసుకోండి. 1² ఉంటుంది, దానికి కూడా ఇలాగే రాసుకోండి. 1² అంటే e⁻f(x) వాల్యూ ఇలా తీసుకోవాలి. S/S² ప్లస్ 1² కనుక వస్తే అది 4 1² అయితే A² అనుకోండి, 4 సైన్ ట్రాన్స్ఫార్మ్. దీనికి f(x) వాల్యూ ఎంత అంటే e⁻−x, దీని నుంచి వస్తుంది, దీని నుంచి. ఓకే, వాల్యూ రీప్లేస్ చేయండి, e⁻- అంటే 2x, e⁻−2x ఇంటిగ్రేషన్ e⁻−2x/-2 లిమిట్స్ పెడితే అదేమో ఇక్కడ ఒక 2/π ఉంది, ఇక్కడ ఒక 1/2 మిగిలింది. ఇక్కడ ఒక 2/π ఉంది, ఇక్కడ ఒక 1/2 ఉంది. ఈ టైప్కి వచ్చేస్తే 5/4 అవుతుంది అనమాట. తర్వాత ఎస్ అనేది ఆర్బిటరీ కాబట్టి ఎక్స్ తీసేసి, మన క్వశ్చన్ ఎక్సెల్లో ఇస్తాడు కానీ మనం ఆన్సర్ ఎజంప్షన్ ఎస్ఎల్లో తీసుకోవాలి. క్వశ్చన్ ఎక్సెల్లో ఇస్తాడు, క్వశ్చన్ ఎక్సెల్లో ఉంటుంది, మన ఎజంప్షన్ ఎస్ఎల్లో తీసుకోవాలి. తర్వాత ఆన్సర్ అంతా అయిపోయిన తర్వాత ఎస్ ఈజ్ ఆర్బిటరీ అని మళ్ళీ చివరికి ఎక్స్ రీప్లేస్, అంటే మన క్వశ్చన్ దేంట్లో అయితే ఇస్తాడో మన ఆన్సర్ కూడా దాంట్లోనే చెప్పాలి. ఇంకో ప్రాబ్లం చేద్దాం చూడండి. ఎవాల్యుయేట్ అని ఇచ్చాడు, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to ∞ ఈ వాల్యూ ఇచ్చాడు, 1 - cos x/x² dx. ఇక్కడ f(x) వాల్యూ ఎజ్యూమ్ చేసుకుంటున్నాడు. ఇక్కడ ఎప్పుడైతే న్యూమినేటర్లో ఎస్ బై లేదా ఏ బై ఇవ్వకుండా ఫంక్షన్ ఇస్తాడో, న్యూమినేటర్లో ఎస్ బై అని ఇచ్చాడు ఇంకో సైన్, ఎస్ అంటే 4 సైన్, ఏ బై అని ఇచ్చాడు ఇంకో A/S/S² ప్లస్ A² అంటే సైన్, A/S² ప్లస్ A² అంటే కొసైన్. అలాగా న్యూమినేటర్లో ఫంక్షన్ 1 - cos x కానీ లేదా cos x కానీ ఇలాగా ఫంక్షన్స్ ఏదైనా ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఇస్తే అప్పుడు దాని ఎజంప్షన్ ఎలా ఉంటుందంటే f(x) వాల్యూ రాసుకోవాలి. ఎలాగంటే 1 - cos x/x ఇలా ఇటువంటి ఫార్మాట్స్ ఏమైనా ఉంటే, అంటే ఆడు ఎవడు ఇలా ఇవ్వడలే, 1 - cos ax కానీ x కానీ ఇచ్చినప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలంటే f(x) వాల్యూ స్ప్లిట్ చేసుకోవాలి, 1 ఇంకోటి 0. ఇది ఎప్పుడంటే 0 < x < 1, ఇది ఎప్పుడంటే x > 1 దగ్గర. సో ఇవన్నీ టేబుల్లో ఉంటాయి, ఆ టేబుల్ ప్రకారం మనం ఫాలో అవుతాం. లేదు వీటి ప్రకారం మీరు టేబుల్ క్రియేట్ చేయవచ్చు, నేను దాని ప్రకారం రాసి మీకు పెడతాను. సో అప్పుడు ఎఫ్ఎస్ వాల్యూ ఏంటంటే ఇక్కడ ఉన్న లోపల ఉన్న ఫంక్షనే 1 - cos x ఉంది, మీరు ఎస్ తీసుకోండి, బై ఎక్స్ ఉంది, మీరు ఎస్ తీసుకోండి, అది ఎఫ్ఎస్ అవుతుంది. సో f(x) వాల్యూ ఏమో ఇలాగ బ్రేకింగ్ చేసిన ఇంటర్వెల్, ఎఫ్ఎస్ ఏమో ఇలా తీసుకోండి. సో ఎప్పుడైతే న్యూమినేటర్లో మనకు 1 - cos s వచ్చిందో, 1 - cos s న్యూమినేటర్లో s వచ్చిందో ఆటోమేటిక్గా అది 4 సైన్ ట్రాన్స్ఫార్మ్. 4 సైన్ ట్రాన్స్ఫార్మ్ ప్రకారం ఒక ఫంక్షన్ ఉంది, దానికి హోల్ స్క్వేర్ ఉంది. అప్పుడు కూడా మనం ఇక్కడ ఫార్ములా తీసుకోండి, 0 to ∞ బ్రేక్ చేయండి, 0 to 1 ఒకటి, 1 to ∞ ఒకటి. 0 to 1 దగ్గర దాని వాల్యూ, ఈ వాల్యూ ఎలాగో 0. సో ఇంటిగ్రల్ dx అంటే x 1 మిగులుతుంది, ఇక్కడ ఎంత మిగిలింది 2/π, అటెప్కి వెళ్తే 5/2. సో ఇవన్నీ కూడా మీరు టేబుల్ క్రియేట్ చేసుకోవాలంటే ఈజీగా ఉంటాయి అన్నమాట. ఇవి ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ ఎజంప్షన్ ఉంటుంది, ఆ ఎజంప్షన్ ప్రకారమే మనకి ఎప్పుడైతే 1 - cos as/s ఇచ్చాడో ఇది 4 సైన్ ట్రాన్స్ఫార్మ్, న్యూమినేటర్లో ఎస్ ఉంది కాబట్టి 4 సైన్ ట్రాన్స్ఫార్మ్ లో f(x) వాల్యూ ఎంత మీరు బ్రేక్ చేసుకోవాలి, 1 ఒకటి 0, ఎప్పుడు 0 < x < 1 కింద అది డిఫైన్ చేస్తాడు అనమాట, x > 1 దగ్గర. ఇలా ఏం చేసుకుంటాం, మరి ఎఫ్ఎస్ అంతా ఇదే ఎఫ్ఎస్, ఎక్స్ తీసేసి ఎస్ పెట్టుకుంటాం. నెక్స్ట్ 5/2. ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇలాగ ఉంటాయి. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా కొంచెం వెరైటీగా ఉంది ప్రాబ్లం, ఇది చేద్దాం. ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to ∞ sin⁴x/x² dx. ఇక్కడ ఎవాల్యుయేట్ అని అర్థంలే కానీ మామూలుగా అయితే మీకు యూజింగ్ పార్షియల్స్ ఐడెంటిటీ అని క్వశ్చన్లు ఇస్తాడు, లేదన్నా మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఫంక్షన్ హోల్ స్క్వేర్ లో ఉంది 0 to ∞ ఇచ్చాడని.
ఇక్కడ ఏం చేసుకోవాలంటే సైన్ x/x² వచ్చింది కాబట్టి మనం ఎజ్యూమ్ చేసుకోవాల్సిన fs ఎలా వచ్చినా సైన్ వచ్చినా కొసైన్ వచ్చినా మీరు తీసుకోవాల్సిన 1 - cos ax. ఇక్కడ a ప్లస్ 2 తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ సైన్ స్క్వేర్ హోల్ స్క్వేర్ తీసుకోవాలి. sin పవర్ 4ని sin స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో అందుకే ఇక్కడ ఏ వాల్యూ ఎంత తీసుకుంటున్నాం అంటే 2 తీసుకోవడం జరిగింది. 2 హోల్ స్క్వేర్లు వచ్చినాయి కదా అందుకని. సో 0 < x a. ఏ అంటే సైన్ స్క్వేర్ థీటాని ఎలా రాసుకుంటాం అంటే 1 - cos 2θ/2 అని రాస్తాం. ఓకే, ఇక్కడ వచ్చిన ఈ 2 అనేది cos 2θ అనేది ఈ రేంజ్ అన్నమాట, యాంగిల్. మరి ఇందాక 0 < x 1 ఎలా రాసామంటే ఆడు 1 - cos x/x అన్నాడు కదా, ఇక్కడ x యొక్క యాంగిల్ 1 కాబట్టి ఇక్కడ ఎజంప్షన్ చేసిన వాల్యూ 1. మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి చూపిస్తాను చూడండి. 2 ఎలా వచ్చింది, 1 ఎలా వచ్చిందండి దానికి. ఈ ప్రాబ్లంలో ఎజంప్షన్ వచ్చేబట్టి ఇక్కడ 1 - cos x న్యూమరేటర్ అంటే 1x కాబట్టి నేను 1 f(x) వాల్యూ ఎప్పుడంటే 0 < x 1 అంటున్నా. ఈ x క్వశ్చన్ ఇంకోటేమో x > 1 దగ్గర 0 అంటున్నాం. ఓకే, అలాగే మనకి ఇక్కడ వచ్చినప్పుడు సైన్ స్క్వేర్ ఇండైరెక్ట్గా ఇచ్చాడు, డైరెక్ట్గా ఇవ్వాల. 1 - cos 2x అని ఇవ్వాల. సైన్ పవర్ 4 ఇచ్చాడు. మనం సైన్ పవర్ 4ని ఎలా రాద్దాం అంటే సైన్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ కింద రాసుకోండి బై x² ఉంటుంది. అలాగే దాని సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే 1 - cos 2x/2 హోల్ స్క్వేర్ బై x². ఇక్కడ 2 వచ్చింది కదా, ఈ 2ని మనం ఏం చేద్దాము అంటే రేంజ్ కింద యూజ్ చేసుకుందాం. ఇదిగో ఇదే రేంజ్ 0 < x 2 x < 2. సో ఎజంప్షన్ ఏం మారదు, fs అంటే 1 - cos ax అలా 2x అవుతుంది. సో రీప్లేస్ చేస్తాము, 0 to ∞ బ్రేక్ చేస్తాము. 0 to ∞ ఎక్కడి నుంచి ఎక్కడ బ్రేక్ చేయాలి, 0 నుంచి 2 వరకు, 2 నుంచి ∞ వరకు. ఇగో 0 నుంచి 2కి, 2 నుంచి ∞కి తప్పడింది ఇక్కడ కూడా 2 to ∞. సో ఈ వాల్యూ ఎలాగో 0. x² ఇంటిగ్రేషన్ x 1 ఉంటుంది కదా, 1² ఇంటిగ్రల్ dx అంటే x లిమిట్స్ 0 to 2. సో 2 2 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ మనకి ఏం మిగులుతుందంటే 5 మిగులుతుంది. ఇక్కడ ఆల్రెడీ 2/π ఉంది కాబట్టి లేకపోతే 5/4 అవుతుంది. ఇక్కడ 4 ఉంది, ఇంకో ఇక్కడ 4 ఉంది చూసారా, ఇక్కడ 5 మిగిలిన ఆన్సర్. ఈ 4 డెప్కి వస్తే ఏమవుతుందంటే 5/4 అవుతుంది. సో ఇవమ్మా మనకున్న ప్రాబ్లమ్స్. ఈ ఎజంప్షన్స్ అన్ని కనుక ఒక టేబుల్లో రాసుకోగలిగితే ఆ టేబులే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఫైనట్కి అయితే అది, పార్సల్స్కి అయితే ఇది. ఐడెంటిఫికేషన్ అనేది కంపల్సరీగా మీకు యూజింగ్ ది పార్సల్స్ ఐడెంటిటీ అని క్లియర్గా మెన్షన్ చేస్తాడు. మొత్తం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? ఫస్ట్ ఇంటిగ్రల్స్, ఫోరియర్ ఇంటిగ్రల్, ఫోరియర్ సైన్ ఇంటిగ్రల్, ఫోరియర్ కోసైన్ ఇంటిగ్రల్. మీకు ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి క్వశ్చన్ చూడంగానే అంటే బై యూజింగ్ ఫోరియర్ ఇంటిగ్రల్ రిప్రజెంటేషన్ బై యూజింగ్ ఫోరియర్ సైన్ ఇంటిగ్రల్ అని కనిపిస్తుంది మీకు క్వశ్చన్ లో. సైన్ అయితే సైన్ ఇంటిగ్రల్, కోసైన్ ఇంటిగ్రల్. ఐడెంటిఫికేషన్ మీరు ఎలా చేస్తారు అంటే ఇంటర్వెల్ మీకు 0 నుంచి స్టార్ట్ అయింది అనుకో, either ఫోరియర్ సైన్ ఇంటిగ్రల్ ఆర్ ఫోరియర్ కోసైన్ ఇంటిగ్రల్. అలా కాకుండా ఇంటర్వెల్ కనుక నెగిటివ్ వాల్యూస్ (x < 1) ఇచ్చాడు అనుకో, మీకు ఇంటర్వెల్స్ f(x) అనే వాల్యూ ఇలా ఇచ్చాడు అనుకో, ఎలాగా 0 < x 1, తర్వాత 1 x < 1 ఇచ్చాడు అనుకో, ఇలా ఇస్తే ఏంటంటే అది 0 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఫోరియర్ సైన్ కానీ కోసైన్ కానీ. ఎక్స్ యాంగిల్లో ఏదైతే ఉంటుందో ఎవాల్యుయేట్ చేయమని, సపోజ్ 1 - cos x/x ఇచ్చాడు అనుకో, ఎక్స్ యాంగిల్కి ఏదైతే ఉంటుందో అది మనకి ఫార్ములా అవుతుంది. అలా కాకుండా మన క్వశ్చన్ f(x) (x < 1) అన్నాడు అనుకో, దీంట్లో నెగిటివ్ వాల్యూస్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ తర్వాత వచ్చేవాడి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ ఈ క్లియర్ గానే ఉంటాయి. దీంట్లో కూడా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్, ఫోరియర్ కోసైన్ ట్రాన్స్ఫార్మ్ ఉంటాయి. దీంట్లో క్లియర్ గా క్వశ్చన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అయితే ట్రాన్స్ఫార్మ్ అని, కోసైన్ ట్రాన్స్ఫార్మ్ అయితే కోసైన్ ట్రాన్స్ఫార్మ్ అని క్లియర్ గా ఇచ్చేస్తాడు. ఇవి ఒక్కోసారి మనం డెరివేటివ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ ఉంది, లేకపోతే కాస్ 2x ఉంది బై
ఇక్కడ ఇక్కడ 1 - x ఉంది అనుకోండి, ఇదో ఫంక్షన్ ఇక్కడ. అంటే మొత్తం 3 ఫంక్షన్స్ అవుతున్నాయి. 3 ఫంక్షన్స్ మన ఇంటిగ్రేషన్ కూడా ఒకటే డినామినేటర్ లో ఉంది. క్యాల్కులేట్ చేయడానికి అవదు కాబట్టి ఈ x ని క్యాల్కులేట్ చేయడం కోసం రెండు వైపులా డెరివేటివ్ చేస్తాం. అలా అయినా కానీ సింప్లిఫై అయిపోతే ఇంకోసారి డెరివేటివ్ చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ కొంచెం లెందీ ప్రాబ్లమ్స్, అది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ లో. ఆ ప్రాబ్లమ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే అవే ఇంపార్టెంట్. డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఎవాల్యుయేట్ అయిపోతే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ ఓన్లీ 2 ఫంక్షన్స్ ఉంటాయి. 2 ఫంక్షన్స్ ఓ ఫంక్షన్ డినామినేటర్ లో ఉన్న 3 ఫంక్షన్స్ కాంప్లికేటెడ్ గా డిఫరెంట్ గా ఉన్నా మనం ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ చేయలేం. కాబట్టి అటువంటి కేసులో ఒకదాన్ని క్యాన్సిల్ చేయడం కోసం డెరివేటివ్ అప్లై చేస్తాం. అయినా కానీ అవ్వకపోతే సెకండ్ టైం డెరివేటివ్ అప్లై చేస్తాం విత్ రెస్పెక్ట్ టు ఎస్ తో అనమాట. అలా అయిపోయిన తర్వాత దాని నుంచి మనం ఫైనెట్ లోకి వచ్చాం. ఫైనెట్ అంటే ఎఫ్ఎన్ ఆఫ్ ఎస్. సింపుల్ గా ఈజీగా ఇంటిగ్రేషన్ క్యాల్కులేట్ చేసి ఒక ఫైనెట్ ఇంటర్వల్ తీసుకొని దాంట్లో లిమిట్స్ పెడితే మనకి ఆన్సర్ వస్తుంది. తర్వాత కన్వల్యూషన్ ఓన్లీ ఫార్ములానే, దాని నుంచి తీసుకొని మనకు పార్షియల్స్ అనేది రావడం జరుగుతుంది. పార్షియల్స్ అనేది 2 టైప్స్. మనకి ఇచ్చిన ప్రాబ్లం లో పార్షియల్స్ అని చెప్పి 0 to ∞ అని 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ఇస్తాడు. అంటే కాస్ ఏఎక్స్, సైన్ ఏఎక్స్ ఇలా పక్క పక్కన ఉన్నాయి అనుకో, అవి రెండు డిఫరెంట్ కాబట్టి డిఫరెంట్ ఫామ్ లో తీసుకోవాలి. మనకి ఇచ్చిన టేబుల్ ప్రకారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 4 ఇయర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ పార్షియల్స్ లేదా 4 ఇయర్ సైన్ పార్షియల్స్ యూజ్ చేయాలనేది చూసుకోవాలి. టేబుల్ ప్రకారం ఏదైతే ఉంటుందో దాని వల్ల ఎఫ్ఎస్ ఆఫ్ ఎస్ 2 ఫంక్షన్స్ అయితే జిఎఫ్ఎస్ వేసుకుంటాం, తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ జిఎఫ్ఎక్స్ వాల్యూ ఏం చేసుకోవడం, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం. లేదు ఒకే ఫంక్షన్ ఇచ్చి దానికి హోల్ స్క్వేర్ ఇచ్చడం అది సెకండ్ ఫార్మేట్. అక్కడ కూడా మనం 4 ఇయర్స్ అయినా కొసైనా చూసుకొని దాని ప్రకారం ఫార్ములా రీప్లేస్ చేసి క్యాల్కులేట్ చేయాలన్నమాట. ఇలా ఉంటాయి. ఓకే, సో ఈ రోజు క్లాస్ ఇది. యూనిట్ మొత్తం 4 ఇయర్ సిరీస్. స్టార్టింగ్ 4 ఇయర్ సిరీస్ కూడా 4 మెథడ్స్. యూలర్స్ ఎప్పుడైతే ఎల్ వాల్యూ పై అవుతుందో దాన్ని మనం యూలర్స్ ఫార్ములా అంటాం. ఒకవేళ మనం ఏదైనా ఇంటర్వెల్ కనుక నెగిటివ్ నుంచి పాజిటివ్ ఇస్తే దాన్ని ఏమంటాం, ఈవెన్ రాడ్ అంటాం. క్వశ్చన్లో ఎక్కడైనా సైన్ సిరీస్, కొసైన్ సిరీస్, లేదు హాఫ్ రేంజ్ సైన్ సిరీస్, హాఫ్ రేంజ్ కొసైన్ సిరీస్ అన్నా కానీ అది హాఫ్ రేంజ్ లో యూజ్ చేస్తాం. ఇవేవి కాకుండా మనకి ఇంటర్వెల్ 0 నుంచి 1 కానీ, 0 నుంచి 3 కానీ, 0 నుంచి 5 కానీ ఇలా ఉంటే ఏమవుతుందంటే ఎల్ వాల్యూ పై కాకుండా డిఫరెంట్ గా ఉంది అంటే అది చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అన్నమాట. సో ఇలా ఉంటే మనకి ఈ 4 మెథడ్స్ చేస్తే మనకు 4 ఇయర్స్. అంటే 4 ఇయర్ సిరీస్ సింపుల్ పార్ట్, చిన్న పార్ట్, 4 మెథడ్స్. 4 ఇయర్ ట్రాన్స్ఫార్మ్స్ కొంచెం లెందీ పార్ట్ అన్నమాట. అంటే 4 ఇయర్ ఇంటిగ్రల్, 4 ఇయర్ ట్రాన్స్ఫార్మ్స్, ఫైనైట్ 4 ఇయర్ ట్రాన్స్ఫార్మ్స్, కన్వల్యూషన్, పార్షియల్స్ ఐడెంటిటీ, ఇవన్నీ కలిపితే కానీ 4 ఇయర్ ట్రాన్స్ఫార్మ్స్ అవుతాయి. రేపు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చెప్పును. పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో ఫస్ట్ ఆర్డర్, హైయర్ ఆర్డర్ ఉంటాయి. అది నెక్స్ట్ యూనిట్ అనమాట, అంటే 4th యూనిట్. ఇక్కడికి 3 యూనిట్స్ మీకు కంప్లీట్ అయినాయి. ఈ రోజు మీకు ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 యూనిట్స్ వీడియో లింక్స్ మీకు నేను షేర్ చేస్తాను. సో మొన్నటి వరకు కుదరలేదు. ఆ వీడియో లింక్స్ ప్రకారం ఏదైనా క్లాస్ మిస్ అయితే కనుక ఫాలో అవ్వండి. ఓకేనా?